నమస్కారం అండి. నా పేరు రవి. నేను జర్మనీలో బెర్లిన్ సిటీలో ఉంటాను. సో నా వీడియోస్ మీరు చూస్తే చాలా వీడియోస్లో జర్మనీ ఎలా రావాలి, ఇక్కడ లైఫ్ ఎలా ఉంటుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఈ వీడియోలో మీరు జర్మనీ వదిలేసి వెళ్ళాలంటే ప్రాసెస్ ఏంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జర్మనీ నుంచి వదిలి వెళ్ళిపోవాలంటే రెండు విధాలుగా వెళ్ళిపోవచ్చు. ఒకటి ఇక్కడ నుంచి అన్ని క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. లేదు అంటే మీరు ఇండియా వెళ్ళి అక్కడి నుంచి ఎగ్జిట్ ప్రాసెస్ ఇనిషియేట్ చేయొచ్చు. అది ఏ విధంగా ఉంటుంది దాని గురించి మాట్లాడదాం. ఆ తర్వాత చాలామంది ఇండియన్స్ కలుస్తాం కదా, మాట్లాడినప్పుడు ఇక మేము ఇండియా వెళ్ళిపోతున్నామని చాలా రెగ్యులర్గా వినిపిస్తుంది. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటారు, ఆ రీజన్స్ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాట్ వచ్చే వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది ఏం నడుస్తుంది జర్మనీలో అని. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్, ఎగ్జిట్ ప్రాసెస్ జర్మనీలో ఎలా స్టార్ట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైతే జర్మనీ ఫస్ట్ టైం వస్తారో వాళ్ళు ఉంటున్న ఊరిలో సిటీ ఆఫీస్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేయించుకుంటారు. అక్కడ ఏంటంటే వాళ్ళ హౌస్ కాంట్రాక్ట్ ఇచ్చి మేము ఈ అడ్రస్లో ఉంటున్నామంటే అది రిజిస్టర్ చేసి ఒక డాక్యుమెంట్ ఇస్తారు మనకి, దాన్ని అన్మెల్డింగ్ అంటారు. సో ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైతే ఫస్ట్ టైం జర్మనీ వస్తారో వాళ్ళకు 90 days షెంగెన్ వీసా వస్తుంది. దాన్ని ఎక్స్టెండ్ చేయించుకోవాలంటే ఈ డాక్యుమెంట్తోని ఇక్కడ వీసా ఆఫీస్లో అప్లై చేస్తే అప్పుడు మనకు జర్మన్ ఐడి కార్డ్ వాళ్ళు ఇస్తారు అన్నట్టు. దాని మీద ఈ ఇంటి అడ్రస్ ఉంటుంది. సో ఇది ప్రాసెస్. అన్మెల్డింగ్ డాక్యుమెంట్ అంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో మనం ఎవరైతే రిజిస్టర్ చేసిర్రో వాళ్ళది కాంటాక్ట్ పర్సన్ లేదా ఈమెయిల్ ఐడి ఉంటుంది ఆ డాక్యుమెంట్లో. సో మనం ఫ్యూచర్లో అప్మెల్డింగ్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి అంటే, మీరు జర్మనీలోనే ఉన్నారనుకోండి, మీరు ఆ సిటీ ఆఫీస్ ఎక్కడైతే మీరు రిజిస్టర్ చేయించుకోరో అక్కడికి వెళ్ళి నేను పలానా డేట్ రోజు ఇండియా వెళ్ళిపోతున్నాను, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాను, ఇక నేను ఎగ్జిట్ ప్రాసెస్ డీరిజిస్ట్రేషన్ అంటారు ఇంగ్లీష్లో, జర్మన్లో అబ్మెల్డింగ్ అంటారు. సో ఈ అబ్మెల్డింగ్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేయాలనుకుంటున్నానని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్యూచర్ డేట్లో మీది డీరిజిస్టర్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇవాళ May 1 అనుకోండి, మీరు పోయి May 20 రోజు నేను జర్మనీ వదిలేస్తున్నా అంటే ఆ డాక్యుమెంట్లో ఎగ్జిట్ డేట్ May 20 పెట్టేస్తారు. సో మీకు అబ్మెల్డింగ్ డాక్యుమెంట్ వచ్చింది. మీకు జర్మనీలో ఏమన్నా ఎలక్ట్రిసిటీ కానీ లేదంటే ఇంటర్నెట్ మొబైల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయనుకోండి, అవి మీరు క్యాన్సిల్ చేయించాలి. సో యూజువల్గా ఎట్లుంటుందంటే 2 years కాంట్రాక్ట్ ఉందనుకోండి, మీరు 1 year తర్వాత క్యాన్సిల్ చేస్తే ఇంకా 1 yearది డబ్బులు మీరు కట్టాల్సిందే, మీరు తప్పించుకోలేరు. కానీ ఒకటే ఎక్సెప్షన్ ఏంటంటే ఆ పర్సన్ జర్మనీ వదిలేసి వెళ్ళిపోతుండ అనుకోండి, అబ్మెల్డింగ్ డాక్యుమెంట్ పెడితే మీకు ఆ 1 year కట్టాల్సిన అవసరం లేదు. మీ కాంట్రాక్ట్ ఆటోమేటిక్ క్యాన్సిల్ చేసేస్తారు వాళ్ళు. సో మీరు వాళ్ళ నుంచి కన్ఫర్మేషన్ లెటర్ తీసుకోవాలి. సో ఇది ప్రాసెస్. సో మీకున్న కాంట్రాక్ట్స్ అన్నీ క్లోజ్ చేస్తూ వెళ్ళాలి. సో ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే జర్మనీ వదిలేసి వెళ్ళిపోతారో వాళ్ళు అన్ని కాంట్రాక్ట్స్ క్లోజ్ చేసుకోవడానికి ట్రై చేయండి, లేదంటే మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 2012లో ఇక్కడికి ఆన్ సైట్ వచ్చాను 1 yearకి. నాతో పాటు ఒక కొలీగ్ వచ్చాడు, సీనియర్. తను జర్మనీలోనే చదువుకున్నాడు అన్నట్టు. సో తను చదువు అయిపోయాక ఇక్కడ కాంట్రాక్ట్స్ అన్నీ క్లోజ్ చేయకుండా సంథింగ్ ఏదో లోనో ఏదో తీసుకొని ఇండియా వచ్చేసిండు. అండ్ ఆ తర్వాత ఏమైందంటే ఆయన ఏమనుకుండా అంటే మళ్ళీ జర్మనీ రాను, సరే పోనీ లైట్ అనుకోండు. కాకపోతే ఈ జాబ్ వల్ల మళ్ళీ వచ్చిండు కదా. సో మేము వచ్చాక ఫ్రాంక్ఫర్ట్లో మేము డాయిచే బ్యాంక్ వెళ్ళాము అకౌంట్ ఓపెన్ చేయించుకుందామని. సో నాది అకౌంట్ ఓపెన్ అయింది, అతనిది ఓపెన్ కాలేదు. రీజన్ ఏంటి అని చూస్తే ఆయనది బ్లాక్ లిస్ట్ అయ్యి ఉండే. సో ఇక్కడ జర్మనీలో షూఫా అని ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మన ఇండియాలో సిబిల్ స్కోర్ ఏ విధంగానో ఇక్కడ కూడా ఆ విధంగా షూఫా అని ఉంటుంది. దాంట్లో అతని పేరు బ్లాక్ లిస్ట్ అయ్యి ఉంది. సో అతను మళ్ళీ వెళ్ళి ఎంత అమౌంట్ అయితే అప్పుడు ఎగ్గొట్టిండో అదంతా కట్టినాక ఆల్మోస్ట్ 1 month తర్వాత ఆయన నేమ్ క్లియర్ అయింది. అప్పుడు అతను మళ్ళీ డాయిచే బ్యాంక్ పోతే వాళ్ళు నేను యాక్సెప్ట్ చేయమని చెప్తే వేరే బ్యాంక్ వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసిండు. సో అందుకే మీరు జర్మనీ వదిలేస్తే మీ రికార్డు క్లీన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఇలా చేయకండి. సో సెకండ్ ప్రాసెస్ ఏంటంటే మీరు ఇండియా పోయి అక్కడి నుంచి ఎగ్జిట్ ప్రాసెస్ ఇనిషియేట్ చేయడం. ఇది ఎవరికి అవసరం వస్తుంది అంటే, కొంతమంది ఇక్కడికి ఆపర్చునిటీ కార్డ్ మీద జాబ్ కోసం వస్తారు కదా. ఇన్ కేస్ వాళ్ళకి జాబ్ రాలేదనుకోండి, వాళ్ళు ఇక్కడ ప్రతి నెల వాళ్ళకు ₹1,00,000 ఖర్చు అవుతుంటుంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు అనుకుంటారు, అరే ఇక్కడ ఉంటే జాబ్ లేదు, డబ్బులు ఖర్చు అవుతున్నాయి, సరే అని ఇండియా వెళ్ళిపోతారు.
ఇక్కడ అబ్మెల్డింగ్ చెయ్యరు, యాక్చువల్గా అయితే చెయ్యాలి. సో ఓనర్తో ఏదో నెగోషియేట్ చేసుకుంటారు, నీకు ఇంత అమౌంట్ ఇస్తా, ఏమైనా లెటర్స్ వస్తే నాకు స్కాన్ కాపీ పంపియు అని ఇండియా వెళ్ళిపోతారు. ఇండియా వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకి ఏదైనా జాబ్ వచ్చిందనుకో ఇక డిసైడ్ అయిపోతారు ఇక జర్మనీ పోము అని. అప్పుడు కంపల్సరీ మీరు ఇండియా నుంచి అబ్మెల్డింగ్ ఇనిషియేట్ చేయాలి. ఏ విధంగా చేయాలంటే మీరు స్టార్టింగ్ రిజిస్టర్ చేసినప్పుడు మీకు ఒక లెటర్ ఇచ్చారు కదా సిటీ ఆఫీస్ వాళ్ళు, అన్మెల్డింగ్ డాక్యుమెంట్, దాంట్లో ఈమెయిల్ ఐడి పర్సన్ నేమ్ ఉంటుంది. సో ఆ ఈమెయిల్ ఐడికి మీరు రాయాలి, నేను పలానా డేట్ రోజు జర్మనీ వదిలేశాను, ఇక ప్రూఫ్గా నా ఫ్లైట్ టికెట్స్ అటాచ్ చేస్తున్నా అని మీరు మెయిల్ పంపారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని అబ్మెల్డింగ్ చేసేస్తారు. సో ఇది కరెక్ట్ ప్రాసెస్. సో ఫ్యూచర్లో మళ్ళీ మీరు ఎప్పుడైనా జర్మనీ రావాలంటే మీకు వీసా అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది, మీరు ఇంతకుముందు జర్మనీలో ఉన్నారా, ఏ డేట్స్లో ఉన్నారో రాయమంటారు అన్నట్టు. సో అప్పుడు ఈ డాక్యుమెంట్స్ మీకు యూజ్ అవుతాయి ఫ్రమ్ డేట్ టు డేట్ రాయడానికి. సో ఈ విధంగా రికార్డు నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు లాస్ట్ టాపిక్, ఎందుకు ఇండియన్స్ ఇక్కడ హ్యాపీగా లేరు, ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటారు. సో ఇది జనరలైజ్గా చెప్పలేము, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నేను మాట్లాడినంత మట్టుకు మాత్రము ఏముంది జర్మనీ వేస్ట్ అని అంటారు. నాకు మాత్రం జర్మనీ సెట్ అయింది, ఐ లైక్ ఇట్. ఎందుకంటే నాకు ట్రావెలింగ్ ఇష్టము, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంది, దట్ ఈస్ ఫైన్, నాకు అందుకే ఇష్టం. కానీ కొంతమందికి ఏంటంటే డబ్బు సంపాదించాలనే వస్తారు ఫారిన్కి. అండ్ యూరోప్లో, జర్మనీలో కాదు, యూరోప్లో ఎక్కువ సంపాదన ఉండదు. మీరు జాబ్ చేస్తే బిజినెస్లో సంపాదించవచ్చు, జాబ్లో ఎంతో కొంత శాలరీ. ఇప్పుడు ఐటీ వాళ్ళు అనుకోండి, యూజువల్లీ ఐటీ వాళ్ళకి 70,000 నుంచి 1,00,000 మధ్యలో ఉంటుంది అందరికీ జీతాలు. దాంట్లో ట్యాక్సెస్ ఇవన్నీ పోగా ఎంతో కొంత వస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అమెరికాతో కంపేర్ చేస్తారు, అరే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటే అమెరికాలో ఇంత వస్తుంది, నా ఫ్రెండ్ ఇల్లు కొనుక్కోండు, నేను ఇక్కడ కొనుక్కోలేను, ఈ విధంగా కంపేర్ చేసుకొని అసలు హ్యాపీగానే ఉండరు. ఎక్కడ కలిసినా కానీ ఇదే టాపిక్ రిపీట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఏం అర్థం చేసుకోరంటే అమెరికాలో 7 లక్షల ఇల్లు ఉంటుంది, నువ్వు $5,000 నువ్వు నీ జేబులో నుంచి పెడితే నీకు లోన్ వస్తుంది, హౌస్ లోన్. కానీ జర్మనీలో అలా కాదు, నీకు 5 లక్షల యూరోలు మీరు ఇల్లు కొనుక్కుంటే 1,00,000 యూరోలు సొంత డబ్బులు పెట్టాలి మనం. అంటే ₹1,00,00,000 మనమే మన బ్యాంక్ అకౌంట్ల నుంచి పెడితేనే లోన్ వస్తుంది, 20% మనం కాంట్రిబ్యూట్ చేయాలన్నట్టు. సో ఈ విధంగా ఉండేసరికి చాలామంది కొనుక్కోలేకపోతారు. అండ్ కార్ డ్రైవింగ్ లైసెన్స్ అంత ఈజీ కాదు, చాలా కష్టపడాల్సి వస్తుంది, దానికి కూడా కంప్లైంట్ చేస్తారు. సో కారు కొనుక్కోరు కాబట్టి కొంచెం పిల్లలు ఉంటే కష్టం అవుతుంది. సో ఈ విధంగా అన్నట్టు, సో వాళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీ ఉండరు. సో ఈ విధంగా కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే ఓకే వచ్చినాము, యూరోప్ చూసినాము, కొంచెం సంపాదించుకున్నాము, ఇండియాలో డెఫినెట్లీ జర్మనీలో పనిచేస్తే ఇండియాలో డెఫినెట్లీ డిమాండ్ ఉంటుంది, చాలా కంపెనీస్ ఉన్నాయి, ప్రిఫర్ చేస్తారు ఇక్కడ పనిచేసినామంటే. సో ఎంతో కొంత శాలరీ ప్యాకేజ్ చూసుకొని వెనక్కి వెళ్ళిపోతారు. సో ఈ విధంగా ఉంటారు అన్నట్టు. ఇంకో రీజన్ మన ఇండియన్స్కి ఎందుకు జర్మనీ అంతగా నచ్చదంటే లాంగ్వేజ్ వల్ల. ఆల్రెడీ ఇండియాలో ఇంత వర్క్ చేసి జాబ్ చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ చదవాలంటే ఇష్టం ఉండదు చాలామందికి. సో ఏంది తలనొప్పి అనుకుంటారు. అండ్ లాంగ్వేజ్ లెర్నింగ్ కూడా అందరికీ సెట్ కాదు. ఇప్పుడు ఆఫీస్లో చాలా వర్క్ ఇస్తే చేయగలుగుతారు, కానీ చదవమంటే ఈ ఏజ్లో కొందరికి సెట్ కాదు అన్నట్టు. సో వాళ్ళు ఎప్పుడు కూడా నేర్చుకోరు. సో వాళ్ళకు చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఎలా అంటే ఇండియాలో మారినట్టు ఈజీగా జాబ్ మారలేము ఇక్కడ. జాబ్ మారితే జర్మన్లో రెజ్యూమే పెట్టాలి, కొన్ని ఇంగ్లీష్ స్పీకింగ్ జాబ్స్ ఉంటాయి, సో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రమోషన్స్ అంతగా ఉండవు. సో ఇక్కడ ఎలా అంటే మనుషులు ఏదైనా కంపెనీ జాయిన్ అయితే రిటైర్ వరకు అక్కడనే ఉంటారు. ఇప్పుడు ఇండియాలో ఒక అతను ఒక కంపెనీలో జాబ్ చేస్తుండు, ఇంటిది ఈఎంఐ నడుస్తుంది, కొత్త కారు కొన్నాడు, సెకండ్ ఈఎంఐ స్టార్ట్ అయింది. సో ఏం చేస్తారు, జాబ్ మారుతారు, 30% హైక్ తీసుకుంటారు, మళ్ళీ సరిపోతాయి డబ్బులు. సో ఆ విధంగా చేస్తారు. సో ఇలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక 2 ఇయర్స్లో 30% పెరగాలి అని ఎవరైతే వస్తారో వాళ్ళు డెఫినెట్లీ డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ అందరికీ సేమ్ ఉంటాయి శాలరీస్. ఇక్కడ జాబ్ మారితే హైక్స్ ఉంటాయి, కానీ ఇండియాలో మారినట్టు ప్రతి సంవత్సరం మారినట్టు ఇక్కడ ప్రతి సంవత్సరం ఎవ్వరు మారరు. అది రెజ్యూమేలో కూడా చూడడానికి బాగుండదు. ఇక్కడ ఎలా అంటే ఒక కంపెనీలో జాయిన్ అయితే చాలా ఏళ్ళు అదే కంపెనీలో పనిచేస్తారు అన్నట్టు. సో అది వాళ్ళ మెంటాలిటీ ఉంటుంది. కానీ మనది ఇండియన్ మెంటాలిటీ ఏంది, డబ్బు సంపాదించాలి.
సో దీంట్లో అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకోటి ప్రమోషన్స్. ఇక్కడ ప్రమోషన్ కల్చర్ అంతగా లేదు. మన ఇండియాలో ఏంటంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మనము కంపెనీ వదిలేసుకోవద్దని ప్రమోషన్ ఇస్తుంటుంది 2 ఇయర్స్కి ఒకసారి. ఇక్కడ అలా ఉండదు. అదే జాబ్లో ఇప్పుడు కొంతమంది 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, స్టిల్ డెవలపరే ఉంటారు. వాళ్ళు పని చేసుకుంటారు, వెళ్ళిపోతారు. సో ఆ విధంగా ఉంటుంది అన్నట్టు. సో ఇవన్నీ అర్థం చేసుకుంటే లైఫ్ చాలా సింపుల్ అయిపోతుంది. సో మన వాళ్ళు ఏంటంటే ఇక్కడ మన ఇండియాలో పనిచేసే కొలీగ్స్తోని కంపేర్ చేసి, ఆ తర్వాత యూఎస్లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేసి ఫైనల్లీ అనుకుంటారు ఏంద్రా మేము ఇక్కడికి వచ్చినామని. సో అది దానివల్ల అసలు హ్యాపీగా ఉండరు అన్నట్టు. సో ఇలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఇనిషియేట్ చేస్తారు, ఇక వెనక్కి వెళ్ళిపోదాము, పిల్లలు కొంచెం పెద్దగా అయితే ప్రాబ్లం అవుతుంది కదా స్కూలింగ్ మళ్ళీ. సో ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. ఒక్కొక్క మనిషిది ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. కానీ మోస్ట్లీ ఇండియన్స్ మధ్యలో వినిపించేది ఇదే, దే ఆర్ నాట్ హ్యాపీ. ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా కమెంట్స్ ఉంటే తప్పకుండా రాయండి, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.